హలో హైదరాబాద్ ఈ రోజు వరకు హైదరాబాద్ గణేష్ దగ్గర అప్డేట్స్ అయితే చూసుకుందాం. చాలా వర్క్స్ ఆల్రెడీ తొందరగా అయిపోతున్నాయి. ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే చూస్తున్నారు కదా, కాళ్ళపాటు ఆల్రెడీ పెట్టేశారు. గణేషుని కాళ్ళపాట్లో ఉన్న స్టీల్ వర్క్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి మనం దగ్గర నుంచి చూసుకుంటే చూడొచ్చు ఎలా సర్క్యులర్ షేప్ లో దాని జాయింట్ కూడా వెనకాల ఎలా పెట్టారు. మన కాలు చూసుకుంటే తెలుస్తుంది ఎంత హైట్ లో మన గణేష్ అయితే రాబోతున్నాడు. ఒక్కసారి చూసుకుంటే హాఫ్ ది పార్ట్ ఆల్రెడీ కాళ్ళు మొత్తం వచ్చేసాయి. కింద ఫుట్ పెట్టుకుంటే మన కాళ్ళ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్టే మన హైదరాబాద్ గణేశుడికి. ఇది చూస్తున్నారు కదా, ఇది మన హైదరాబాద్ గణేశుని అప్పర్ బాడీ అండి. మీరు చూసుకోవచ్చు ఎంత చక్కగా చేశారు. ఇది మన బొజ్జ పార్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇదంతా చెస్ట్ పార్ట్ అండి. పైన చెస్ట్, దాని కింద చూడండి బొజ్జ పార్ట్. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది మొత్తం మనకి పైన కాళ్ళ పైన రాబోతుంది. అంటే ఇంత పెద్ద హైట్ ఉన్న గణేష్ గారు, అందుకని చాలా తొందరగా చేసేస్తున్నారు ఈ ఇయర్. కదా, ఇది మన కాళ్ళకి జాయిన్ అయ్యే పార్ట్ అండి. దీనిపైన అయితే మనకు బుజ్జి వస్తుంది. ఒక్కసారి మన దగ్గర చూసుకుంటే చూడండి వెల్డింగ్ పార్ట్ ఎంత చక్కగా చేశారు. ఒక్కొక్క జాయింట్ కి ఒక్కొక్క వెల్డింగ్ ఎంత నీట్ గా చేశారు చూడండి. దాని మధ్యలో ఈ రాడ్స్ కూడా చూడండి. ఈ రాడ్స్ కన్నా కంపేర్ చేసుకుంటే ఈ రాడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ఎందుకంటే మనకి స్టేబుల్ గా ఉండాలి కాబట్టి మన హైదరాబాద్ గణేష్ దాని మధ్యలో ఇంకొక రాడ్ కూడా పెట్టారండి. ఎందుకంటే మన మెయిన్ రాడ్ కి ఇవైతే కనెక్ట్ చేస్తారు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లెగ్స్ కి అయితే మన బుజ్జ పార్ట్ కింద ఉన్న జాయింట్స్ అయితే జాయిన్ చేస్తారు. అలానే ఈ ఇంత పెద్దగా ఉంది కదా, ఇది మొత్తం అక్కడ పైన పెట్టడానికి క్రేన్స్ అయితే యూజ్ చేస్తారండి. ఎందుకంటే మన నార్మల్ గా వర్కర్స్ అందరూ అంత పెద్ద లిఫ్ట్ చేయడానికి రాదు కదా. ఎందుకంటే అంత వెయిట్ ఉంటుంది. ప్లస్ వీళ్ళకి హార్మ్ఫుల్ కూడా. ఎంత అక్కడ ఏమన్నా జరిగినా గానీ చూడొచ్చు. మనం ఇంతవరకు చెస్ట్ ఇంకా బొచ్చ పార్ట్ అయితే చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇది హ్యాండ్స్ దగ్గర జాయిన్ అయ్యే పార్ట్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మన హ్యాండ్, దీని కింద అయితే హ్యాండ్ వస్తుంది. హ్యాండ్ పార్ట్ చేసి మళ్ళీ దీనికి జాయిన్ చేస్తారు వాళ్ళు. దీని కూడా వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఉన్నారు. ఇది అయితే మనకి ఆల్రెడీ అప్పర్ బాడీ పార్ట్, దాని పక్కన అయితే ఇటు రెండు సైడ్లు అయితే హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చెస్ట్ పైన నెక్ పార్ట్ అండి. ఇది నెక్ పార్ట్ పైన అయితే మనకి ఫేస్ రాబోతుంది. ఫేస్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదైతే మనకి ఫేస్ వచ్చే ప్లేస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫేస్ కూడా రెడీ కాబోతుంది. వాళ్ళు ఫేస్ రెడీ చేస్తున్నారు. అంత కంప్లీట్ అవ్వలేదు కానీ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తారు ఈ రోజు. మనం చూసుకుంటే వెల్డింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఫేస్ కి పైన ఉండే క్రోన్ ఉంటుంది కదా, క్రోన్ పార్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫేస్ అయితే కంప్లీట్ చేస్తారు. చూసుకుంటే ఇంత హైట్ లో మనకైతే గణేషుని ఫేస్ అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి నెక్ పార్ట్. ఇక్కడైతే అక్కడ చూపించాం కదా, ఆ నెక్ ఇంకా ఇక్కడైతే కనెక్ట్ అవుతుంది. పైన చూసుకుంటే క్రోన్ పార్ట్ అది. ఇది మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆల్రెడీ చెప్పాను కదా చేతులకు జాయింట్ అయితే మిగిలించారని. ఇదైతే చేతులు అండి. ఈ జాయింట్ అక్కడైతే కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత క్రోన్ తో పైన లిఫ్ట్ చేసి మన అప్పర్ బాడీ ప్లేస్ లో అయితే వీటిని పెడతారు. మనం చూడొచ్చు ఒక్కొక్క జాయింట్ ఎంత డీటెయిల్ గా చేస్తున్నారు చూడండి. ఎంత మంది వర్కర్స్ దీనికి అవసరం పడతారు చూడండి. ఒకరు కటింగ్ చేస్తున్నారు, ఒకరు వెల్డింగ్ చేస్తున్నారు, ఒకరు వుడ్ వర్క్ చూసుకుంటున్నారు. ప్రతి దానికి ఒక్కొక్కరు అసైన్ అయి ఉన్నారు. ఇవన్నీ పైన పెట్టడానికి అయితే చాలా కష్టం అవుతుందండి. మేబీ రేపు ఎల్లుండి పైన పెట్టేస్తారు ఇవన్నీ. ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లియర్ గా అనిపిస్తుందో మన గణేషుని అప్పర్ బాడీ పార్ట్ అయితే. ఆ బుజ్జ చూడండి ఎంత గుండ్రగా చేశారు. మరియు ఆ చెస్ట్ పార్ట్ కానివ్వండి, లోపల ఉన్న ఆ హెవీ రాడ్స్ కూడా కానివ్వండి, వాటిని అన్ని చేసి దానికి జాయిన్ చేయడం చాలా కష్టం. మనకి చూసి వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. హైదరాబాద్ గణేష్ వచ్చి దర్శించుకుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఇక్కడ ఉండి చూడొచ్చు. చూడండి మన గణేషుని హెడ్ పార్ట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. హెడ్ పార్ట్స్ అన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్స్ మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి. ఒక్కసారి మనం అటు కార్నర్ లో చూసుకుంటే ఇవన్నిటికి ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది చూద్దాం. కింద అయితే చాక్ పీస్ తో వాళ్ళకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసుకొని ఏ పార్ట్ కి ఎంత లెంత్ కనిపిస్తుందో అంత లెంత్ మొత్తం తీసుకొని దానిపైన అయితే రాడ్స్ ప్లేస్ చేస్తారు. ఆ రాడ్స్ కూడా ఎలా మౌల్డ్ కావాలో అలా అని శుద్ధితో కొడుతూ ఆ మౌల్డింగ్ అయితే చేస్తారు. ఓన్లీ మ్యాన్ పవర్ అయితే దీనికి సరిపోదండి. అందుకని మిషన్ పవర్ కూడా యాడ్ చేసి అలా చేస్తారు. అలా చేసిన తర్వాత వెల్డింగ్ పార్ట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఆడ ప్లేస్ చేసేసి మన ఎక్విప్మెంట్ తోటి వెల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు వెల్డింగ్ అయితే జరుగుతుంది. అక్కడైతే వాళ్ళు మౌల్డ్ చేస్తున్నారు. దాని దగ్గర ఇక్కడైతే వెల్డింగ్ చేస్తున్నారు. ఇలా అయితే మనకు హైదరాబాద్ గణేష్ ఫేస్ అయితే రెడీ చేస్తున్నారు. మనకు హైదరాబాద్ గణేష్ ఒక్కసారి చూడండి కౌస్ ఎంత వచ్చిందో.
ఎంత డీటెయిల్ గా లైన్స్ తీసుకొని ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఆ మౌల్డింగ్స్ అయితే చాలా కష్టం అవుతుంది. ఎంత మ్యాన్ పవర్ కావాలి ఒకసారి చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చేస్తుండ్రు. అక్కడ ఇద్దరు చేస్తుండ్రు, ఇటు సైడ్ ఒకరు చేస్తున్నారు. ఆ మౌల్డింగ్స్ అయితే ఒకసారి చూడొచ్చు. చాక్ పీస్ ఎలా గీసారో అలానే మౌల్డ్స్ రావాలి. చూడొచ్చు ఒక సుత్తుతో అయితే దాన్ని కొడుతున్నారు. అది మౌల్డ్ రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక సైడ్ మౌల్డ్ రావడానికి ఆల్మోస్ట్ 5 minutes పట్టింది. అక్కడ చూడండి ఒక హాఫ్ సర్కిల్ రావడానికి ఎంత కష్టపడుతున్నారో. అటు సైడ్ అతను చూడొచ్చు సుత్తుతో కొడుతున్నారు. అది హాఫ్ సర్కిల్ ఆల్రెడీ గీసుకున్నారు. దానిపైన నుంచి సేమ్ అదే మౌల్డ్ అదే ఇంక్లైన్ తో మిగతావి కూడా సేమ్ అలానే రావాలి. అందుకని ఎలా చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు. మన కైతబాద్ గణేశన్ ఫేస్ పార్ట్ అయితే చూడొచ్చు ఎంత హైట్ లో ఉందో. ఇది మొత్తం మనకి వెడత్ అయితే కనిపిస్తుందండి. కైతబాద్ గణేశన్ ని హెడ్ పార్ట్ లో వెడత్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. ఇది మొత్తం దాని హెడ్ పార్ట్ ఉన్న వెడత్ అండి. అన్ని చూసాం కానీ మన కైతబాద్ గణేశన్ మెయిన్ హెడ్ అయితే మనం చూసలేదు కదా. ఒక్కసారి పైన చూసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. వెల్డింగ్ పార్ట్ ఒకటి ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇంతవరకు చూసిన హెడ్స్ అన్ని సైడ్ కి వచ్చే హెడ్స్ అండి. ఇది మన మెయిన్ హెడ్ గణేశన్ కి చూడొచ్చు అలా ప్లేస్ చేసి పెట్టారు కట్టెలకి. గణేశన్ కి లెఫ్ట్ సైడ్ లో మరియు రైట్ సైడ్ లో మొత్తం మండపం అయితే రెడీ అయిపోయిందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మన బేస్ పార్ట్. మండపంలో విగ్రహం నించోడానికి కింద ఉండే బేస్ పార్ట్ అండి. ఇది రైట్ సైడ్ లో కూడా మనం చూసుకుంటే మండపం మొత్తం అయిపోయింది. అక్కడ కూడా ఆల్రెడీ బేస్ పార్ట్ ప్లేస్ చేశారు. మనం చూడొచ్చు బేస్ పార్ట్ ఆల్రెడీ ప్లేస్ చేశారు. బేస్ పార్ట్ పైన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు విగ్రహాలు పెట్టడానికి. ఈ రోజు అయితే 9th అండి. ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మన ఇంకొన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.